లీగల్ సెల్కి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైనటువంటి మీటింగ్ ఈవేళ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఇంతవరకు కూడా చాలామంది జగన్ హయాంలో లాయర్లకి డబ్బులు వచ్చినాయి. అదే సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇట్లాంటి పోస్టులు అనేకం వచ్చినాయి. అయితే వాళ్ళందరూ ఏమైపోయారు, అదే ఇదివరకు తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసినటువంటి వాళ్ళైతే వాళ్ళందరూ కృతజ్ఞతగా ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నారు. ఈవెన్ 5 ఏళ్ళు కూడా పనిచేసి పెట్టారన్నటువంటి విషయంతో ముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అంశంలో లీగల్ సెల్ వాళ్ళతో మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కీలకమైన ఉపన్యాసం చేశారు. ఈరోజు ఎక్కడా న్యాయం ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలో ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మన వాళ్ళ మీదనే ఎదురు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ప్రతిదీ డిజిటలైజ్ అయినప్పుడు హార్డ్ డిస్క్లు సర్వర్లు ఉంటాయి కదా, అట్లాంటప్పుడు పేపర్లు కాల్చేయాలని ఎవరు అనుకుంటారు? ఒకవేళ ఎవరైనా ఆ పని చేయాలనుకుంటారు 2 నెలల తర్వాత ఈ ప్రభుత్వంలో వాళ్ళు బాగా ఉన్నప్పుడు, పైగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నప్పుడు బుద్ధున్నోడు ఎవరైనా చేస్తారా? అంటే ప్రతి వీళ్ళే ఏదో చేస్తారు, మళ్ళీ దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు, పక్క వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అటువైపు ఉన్నవాడు మనవాడు కాదు అనుకుంటే చాలు, మీరు పోయి ఏదైనా చేసేయండి, పోలీసులు మీకు తోడుగా ఉంటారు, పోలీసులు వాళ్ళ మీదనే కేసులు పెడతారు, మీకు అన్ని విధాలుగా రక్షణిస్తారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు అభయహస్తం ఇస్తున్నారు. ఆశ్చర్యం కలుగుతోంది. ఈనాడులో స్టోరీ, నేరం చేయాలంటే ఎవరైనా భయపడాలి అన్న చంద్రబాబు అంటూ కథనం. అటు చూస్తే తాడిపత్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టాలంటే భయం. ఆయన తాడిపత్రిలోని ఆయన ఇంటికి వస్తే ఆయన మీద దాడి, పార్టీ కార్యకర్త మురళి ఇంటి మీద దాడి, రాళ్లతో కొట్టారు. అంటే ఒకవైపు భయాందోళన ఆయనే క్రియేట్ చేస్తారు, మరోవైపు ప్రజలు మభ్యపెట్టే స్టేట్మెంట్లు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 క్యారీ చేస్తారు. అంటే ఒక పద్ధతి ప్రకారం దాడులు చేస్తారు, అందరినీ భయాందోళనకు గురి చేస్తారు. మరోవైపు ఏమీ జరగనట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ద్వారా వారే ప్రచారం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే లాయర్ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైనా విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకోవాలంటే ఎక్కడో దానికి చొరవ అవసరం. అలా ఎవరో ఒకరు చొరవ చూపకపోతే కోర్టులు కూడా వినే పరిస్థితి ఉండదు. కేసులు పెట్టించడం దగ్గర నుంచి అవి కోర్టుల వరకు వెళ్ళడం, వాటిపై కోర్టులో వాదనలు మించి మన వారికి న్యాయం చేయడానికి అడుగులు వేస్తే తప్ప మనం మన వాళ్ళకి న్యాయం అందించిన పరిస్థితి నెలకొంది. అందుకోసం పద్ధతి ప్రకారం అడుగులు వేద్దాం అన్నటువంటి విషయాన్ని పిలుపునిచ్చారు వాళ్ళకి.